హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పల్లెటూరు పేద కొడలు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, హాలు మధ్యలో శాలిని వదిలిన బాంబు లాంటి మాట ఇంకా గాల్లో ప్రధ్వనిస్తూనే ఉంది. ఆహిత్యకి నా వల్ల బిడ్డ కలగబోతుంది అన్న అబద్ధం ముందు ఇది నిజమా అని ఆహిత్య అడిగిన ప్రశ్న లక్ష్మి హృదయంలో ఆఖరి ప్రాణాన్ని కూడా తోడేసింది. కానీ ఈసారి లక్ష్మి కళ్ళలో నుంచి ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. ఆ ముఖం ఒక శిలలా మారిపోయింది. ఎవరితోనో ఒక మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి నెమ్మదిగా మెట్లెక్కడం మొదలుపెట్టింది. ఆదిత్యకి తన తప్పు వెంటనే అర్థమైంది. శాలిని అబద్ధం ఆడుతుందని, తను ఏ తప్పు చేయలేదని తనకి తెలుసు. కానీ ఆ క్షణంలో తన భార్య ముందు ఆ ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయాడు. లక్ష్మి, ఆగు లక్ష్మి అంటూ ఆమె వెనక పరిగెత్తాడు. లక్ష్మి తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది. ఈసారి సావిత్రి ఇచ్చిన పట్టు చీరలు కాదు, తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న 2 పాత చీరలు ప్యాక్ చేసుకుంది. మెల్లోని మంగళసూత్రాన్ని తీసి పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. లక్ష్మి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను ఏ తప్పు చేయలేదు. నా శాలిని అబద్ధం చెబుతుంది. నాకంత ధైర్యం లేక నోరు మూసుకున్నానంతే. నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ ఆదిత్యమ్మ చేతులు పట్టుకోబోయాడు. లక్ష్మి వెనక్కి జరిగి ఎంతో ప్రశాంతంగా కానీ పదునుగా మాట్లాడింది. తప్పు చేయడం కంటే ఆ తప్పును సమర్థించే మౌనం చాలా ప్రమాదకరం ఆదిత్య గారు. ఒక భార్య తన భర్త నుంచి ఆశించేది ఆస్తులు కాదు, నమ్మకం. ఆమె అబద్ధం చెప్పినప్పుడు మీరు నా వైపు చూసి ఇది అబద్ధమని ఒక మాట చెప్పి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎదిరించి నేను మీకోసం నిలబడేదాన్ని. కానీ మీరు ఆమెను అడిగారు అంటే మీ మీద మీకే నమ్మకం లేదు. నమ్మకం లేని చోట బంధం ఒక ఊరితాల్లాంటిది. నేనిక ఈ బంధంలో ఊపిరాడక చావలేను. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన సావిత్రి లక్ష్మి కాళ్ళ మీద పడబోయింది. నన్ను క్షమించు తల్లి, నా అహంకారం వల్ల ఈరోజు నీ జీవితం ఇలా అయింది. నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు శ్మశానం అయిపోతుంది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. లక్ష్మి సావిత్రిని పట్టుకుని పైకి లేపింది. అత్తయ్య, మీరు నాకు ఈ అన్యాయం చేయలేదు. మీ భయాలు మిమ్మల్ని అలా మార్చాయి. నేను మిమ్మల్ని ఎప్పుడూ క్షమించేశాను. నా కోపం మీ మీద కాదు, నా ఆత్మానాన్ని చంపేసిన ఈ వాతావరణం మీద. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కానీ ఈసారి అవమానంతో కాదు, గర్వంగా నా దారి నేను వెతుక్కుంటాను అనేంతో హుందాగా సమాధానమిచ్చింది. లక్ష్మి ఆ ఇంటి గడప దాటుతుంటే సావిత్రి మనసులో ఒకటే అనిపించింది. ఈ పిల్ల ఒక మహారాణి. తన ఆత్మాభిమానం ముందు ఈ కోటీశ్వర్ల ఇల్లు ఒక పూరిగుడిసె లాంటిది. లక్ష్మి వెళ్తున్న వైపు చూస్తూ సావిత్రి చేతులు జోడించి కన్నీళ్లతో వీడుకోలు పలికింది. ఆదిత్య మాత్రం ఒక శిలలా తను కోల్పోయిన ప్రపంచాన్ని చూస్తూ మిగిలిపోయాడు. సిరిపురం గ్రామానికి చేరుకున్న లక్ష్మిని చూసి ఆమె తండ్రి రామయ్య గుండె పగిలింది. కానీ కూతురి కళ్ళల్లో ఉన్న దురత్వాన్ని చూసి ఆయన ఎడవలేదు. నీకేది సంతోషం ఇస్తుందో అదే చేతల్లి, ఈ మట్టి నిన్ను మోసం చేయదు అని కొండంత అండగా నిలబడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. లక్ష్మి తన బాధను ఒక ఆయుధంగా మార్చుకుంది. సిటీలో ఉన్నప్పుడు తాను గమనించిన ఒక విషయం ఆమెకు గుర్తొచ్చింది. పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన ఆహారం కోసం, ఆర్గానిక్ వస్తువుల కోసం ఎంతగానో వెతుకుతున్నారు. కానీ వారికి దొరికేదంతా కల్తీ ఆహారమే. తన పల్లెటూరు నేపథ్యం, వ్యవసాయంపై తనకున్న అవగాహన, వంటల్లో ఉన్న నైపుణ్యం ఇవన్నీ కలిపి ఒక చిన్న వ్యాపారం ఎందుకు పెట్టకూడదు అని ఆలోచించింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. రామయ్యతో కలిసి తమకున్న 2 ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉన్న ఊరి మహిళలను ఏకం చేసింది. వారందరి సహాయంతో పల్లెటూరు స్వచ్ఛమైన కారం, పసుపు, కల్తీలేని నెయ్యి, ఇంటి వంటకాలైన పిండి వంటలు తయారు చేయడం ప్రారంభించింది. దానికి సిరి న్యాచురల్స్ అని పేరు పెట్టింది. ఆశ్చర్యకరంగా లక్ష్మికి అనుకోని విధంగా సిటీ నుంచి ఒక పెద్ద పార్సల్ వచ్చింది. అందులో 10 లక్షల రూపాయల చెక్కు, ఒక చిన్న చీటీ ఉన్నాయి. నీ ఆత్మామానపు ప్రయాణంలో ఈ అత్తగా నా చిన్న సహాయం. ఇది నీ మీద జాలతో ఇస్తున్నది కాదు, నీ గెలుపు మీద నమ్మకంతో ఇస్తున్నది. సావిత్రి తన అత్త తీసుకున్న మార్పుకు లక్ష్మి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ డబ్బుతో ప్యాకేజింగ్ యంత్రాలు కొని సిటీలోని సూపర్ మార్కెట్కు
తమ ఉత్పత్తులను పంపడం మొదలుపెట్టింది. నాణ్యతతో ఎక్కడ రాజీ పడకపోవడంతో ఆ తక్కువ కాలంలోనే సిరి న్యాచురల్స్ బ్రాండ్ సిటీలో మారుమోగుతుంది. ఆ చిరిగిన చీర కట్టుకున్న పల్లెటూరి పిల్ల ఇప్పుడు పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఒక బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు అమాయకత్వం లేదు, ఒక ఆత్మవిశ్వాసం. విజయం తాలూకు నిప్పు రగులుతుంది. ఇటు సిటీలో భవాన్ నిలయం ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. లక్ష్మి వెళ్ళిపోయిన మరుసటి రోజే ఆదిత్య షాల్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. టెస్టులు చేయించగా ఆమె ప్రెగ్నెన్సీ అబద్ధమని, కేవలం ఆదిత్యను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఆడిన నాటకం అని తేలిపోయింది. కోపంతో ఊగిపోయిన ఆదిత్య షాలిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టి ఇంటి నుంచి మెడబెట్టి గెంటేశాడు. కానీ ఏం లాభం? జరగవలసిన నష్టం జరిగిపోయింది. తన అనుమానం తన జీవితాన్ని ఎలా నాశనం చేసిందో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. లక్ష్మి కోసం సిరిపురం వెళ్ళాడు. కానీ లక్ష్మి అతని కంటపడలేదు. రామయ్య బయటకు వచ్చి, బాబు, మా అమ్మాయి మీ ఇంట్లో చనిపోయింది. ఇప్పుడున్నది ఒక కొత్త లక్ష్మి. దయచేసి ఆమెను బతకనివ్వండి అని దండం పెట్టి పంపించేశాడు. ఒకరోజు రాత్రి ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది. సావిత్రి హాల్లో ఒంటరిగా కూర్చుని తన గతాన్ని తలుచుకొని బాధపడుతుంది. ఆదిత్య కిందికి వచ్చాడు. అతని ముఖం పీక్కపోయింది. కళ్ళ కింద వలయాలు వచ్చాయి. అతను సావిత్రి ఎదురుగా నిలబడ్డాడు. వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. అమ్మా అన్నాడు ఆదిత్య బరువెక్కిన గొంతుతో. సావిత్రి అతని వైపు చూసింది. అమ్మా, నువ్వు తప్పు చేశావు అన్నాడు ఆదిత్య. ఆ మాట మొదటిసారిగా అతని నోటి నుంచి వచ్చింది. ఆదిత్య ఎప్పుడు తన తల్లిని ఒక మాట కూడా పల్లెత్తు మాట అనలేదు. కానీ ఈరోజు అతని మనస్సులోని వేదన కట్టలు తెంచుకుంది. నీ అహంకారం, నీ హోదా పిచ్చి నా మనసులో విషం నింపాయి. ఒక స్వచ్ఛమైన ప్రేమను, ఒక దేవత లాంటి భార్యను నా చేతులారా దూరం చేసుకునేలా చేశాయి. లక్ష్మి పల్లెటూరిది కావచ్చు, కానీ ఆ మనసు మన కోటీశ్వర్లందరికంటే గొప్పది. నువ్వు చేసిన తప్పు వల్ల ఈరోజు నేను నా ప్రాణాన్ని కోల్పోయానమ్మా. ఈ ఆస్తి, ఈ కంపెనీ నాకెందుకు పనికి రాకుండా పోయాయి అంటూ అక్కడే నేల మీద కూలబడి ఏడ్చాడు. ఆ మాటలు గాల్లో అలా వేలాడుతూనే ఉన్నాయి. కొడుకు నోటి నుంచి వచ్చిన ఆ నింద సావిత్రి గుండెల్లో బాకులా దిగింది. ఆమె తప్పు చేసింది, ఎంతో పెద్ద తప్పు చేసింది. తన గతం పట్ల ఉన్న భయంతో కొడుకు జీవితాన్ని బలి చేసింది. ఇప్పుడు ఆ భవాన్ నిలయంలో సావిత్రి పూర్తిగా ఒంటరిదైపోయింది. ఆదిత్య ఆమెతో మాట్లాడడం మానేశాడు. కేవలం పని మీద ఆఫీస్కు వెళ్ళటం, రావటం ఒక యంత్రంలో మారిపోయాడు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకరినొకరు కలుసుకోలేని ద్వీపాల్లా మిగిలిపోయారు. 2 సంవత్సరాలు గడిచాయి. ఆదిత్యకి చెందిన విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఫుడ్ అండ్ అగ్రివిజన్ అనేది ఒక ప్రధాన విభాగం. సిటీలో వాళ్ళదే మోనోపోలీ. కానీ గత 6 నెలలుగా వారి సేల్స్ దారుణంగా పడిపోతున్నాయి. మార్కెట్లో కొత్తగా వచ్చిన ఒక ఆర్గానిక్ బ్రాండ్ వాళ్ళ మార్కెట్ షేర్ను పూర్తిగా లాగేసుకుంది. ఆ బ్రాండ్ పేరు సిరి న్యాచురల్స్. ఆదిత్య బోర్డ్ మీటింగ్లో ఉన్నాడు. సార్, ఈ సిరి న్యాచురల్స్ వాళ్ళు మనకు పెద్ద కాంపిటీషన్గా మారారు. వాళ్ళ క్వాలిటీ ముందు మన ప్రోడక్ట్స్ నిలబడలేకపోతున్నాయి. మనం ఆ కంపెనీ కొనేయటం బెస్ట్. వాళ్ళ సీఈఓకి మీటింగ్ ఫిక్స్ చేశాను. ఈరోజు మధ్యాహ్నం మన హెడ్ ఆఫీస్లోనే వాళ్ళతో ఫైనల్ రౌండ్ డిస్కషన్ ఉంది అని చెప్పాడు మార్కెటింగ్ హెడ్ విక్రమ్. సరే, వాళ్ళెంత అడిగితే అంత ఇచ్చి ఆ బ్రాండ్ను టేక్ ఓవర్ చేసేయండి. మన కాంపిటీషన్ ఉండకూడదు అని నిర్లక్ష్యంగా చెప్పాడు ఆదిత్య. ఆ కంపెనీ వెనక ఉన్నది ఎవరు అతనికి ఇంకా తెలియదు. మధ్యాహ్నం 3 గంటలు. విశ్వనాథ్ గ్రూప్ హెడ్ ఆఫీస్. సిటీ నడిబొడ్డున ఉన్న 50 అంతస్తుల భవనం అది. ఆ భవనంలో పై అంతస్తులో ఉన్నాం. కాన్ఫరెన్స్ హాల్ అది. పెద్ద గ్లాస్ డోర్లు, మధ్యలో ఒక పొడవాటి ఓవల్ షేప్ టేబుల్. ఆదిత్య తన సీట్లో కూర్చుని ఫైల్ చూసుకున్నాడు. పక్కన ఉన్న లాయర్లు, మేనేజర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడే గ్లాస్ డోర్ తెరుచుకున్నాయి. సెక్యూరిటీ గార్డ్ లోపలికి వచ్చి, సార్, సిరి న్యాచురల్ సీఈఓ గారు వచ్చారు అని చెప్పాడు. లోపలికి పంపించు అన్నాడు ఆదిత్య తల ఎత్తకుండానే. హాల్లో కడుగుల చప్పుడు వినిపించింది. ఆ నడకలో ఒకప్పటి భయం లేదు, ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంది. హై హీల్స్ కాదు, సాంప్రదాయమైన చెప్పుల చప్పుడు.
ఖరీదైన సూట్ కాదు, ఎంత హుందాగా చేనేతతో అల్లిన ఒక అందమైన కాటన్ చీర. ఆ చీరను కట్టుకున్న విధానంలో ఓ గంభీరత ఉట్టిపడుతుంది. మెడలో ఒక చిన్న చైను, నుదుట ఒక చిన్న బొట్టు. ఆమె నేరుగా వచ్చి ఆ కాన్ఫరెన్స్ టేబుల్ అవతల వైపు ఉన్న కుర్చీ దగ్గర నిలబడింది. ఆయిత నెమ్మదిగా తలపైకెత్తి చూశాడు. ఒక క్షణం అతని శ్వాస ఆగిపోయింది. చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. కళ్ళు ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. ఎదురుగా నిలబడి ఉన్నది మరెవరో కాదు, తను ప్రాణంగా ప్రేమించి తన చేతులారా దూరం చేసుకున్న తన భార్య లక్ష్మి. ఆదిత్య కళను తను నమ్మలేకపోతున్నాడు. ఒకప్పుడు చిరిగిన చీరలో భయంగా అమాయకంగా కనిపించిన పల్లెటూరి పిల్ల ఈరోజు 100 కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాం. తన కంపెనీతో కాంపిటీషన్కు దిగిన ఒక పవర్ఫుల్ సీఈఓ. తన కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చిన లక్ష్మి ఇప్పుడు తనతో సమానంగా కుర్చీ లాక్కొని టేబుల్ ముందు దర్జాగా కూర్చుంది. గదిలో ఉన్న మేనేజర్లకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు లక్ష్మి ఎవరో తెలియదు. వాళ్ళందరూ ఒక సాధారణ బిజినెస్ డీల్ లాగా ఫైల్స్ ఓపెన్ చేశారు. కానీ ఆదిత్య లక్ష్మిల మధ్య వాతావరణంలో విద్యుత్ ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఆదిత్య కళ్ళల్లో పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంటుంది. నన్ను క్షమించు లక్ష్మి అని అతని కళ్ళు మొరపెట్టుకుంటున్నాయి. తను కోల్పోయిన ప్రేమ ఈరోజు ఇలా ఒక విజయవంతమైన వృక్షంలా తన ముందు నిలబడ్డం చూసి అతనికి ఆనందం, బాధ రెండు ఒకేసారి కలుగుతున్నాయి. కానీ లక్ష్మి కళల్లో ఆదిత్య కోసం వెతుకుతున్నాం ఆ పాత ప్రేమ లేదు. అక్కడ కేవలం నిప్పు మాత్రమే రగులుతుంది. అవమానాల కొలిమిలో కాలిపోయి ఆత్మామానంతో పోరాడి గెలిచిన ఒక యోధురాలు చూపు అది. ఆ పెద్ద కాన్ఫరెన్స్ టేబుల్ వాళ్ళిద్దరికీ అడ్డంగా ఉంది. ఒకవైపు 100 కోట్ల అహంకారం ఓడిపోయి తలదించుకున్న పశ్చాత్తాపం, మరోవైపు మట్టిలోంచి పుట్టుకొచ్చి ఆకాశాన్ని తాకుతున్నాం ఆత్మగౌరవపు అగ్నిజ్వాల. గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరు మాట్లాడుకోవడం లేదు. అందరి చూపు ఆదిత్య లక్ష్మిలపైనే ఉంది. ఇద్దరి చూపులు కలిశాయి. ఆదిత్య పెదవులు వణుకుతున్నాయి. ఏదో చెప్పాలని, తన తప్పు ఒప్పుకోవాలని లక్ష్మి కళ్ళు సూటిగా అతని కళ్ళల్లోకి గుచ్చుకున్నాయి. ఇలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేస్తున్నాయి. విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్లోని ఆ కాన్ఫరెన్స్ హాల్ ఒక నిశ్శబ్ద యుద్ధరంగాన్ని తలపిస్తుంది. పొడవాటి గ్లాస్ టేబుల్కు ఒకవైపు కోట్లు గడించిన సామ్రాజ్యానికి వారసుడు ఆదిత్య కూర్చుని ఉన్నాడు. మరోవైపు ఒకప్పుడు అదే ఆదిత్య ఇంటి నుంచి అవమాన భారంతో కట్టుబట్టలతో బయటకు గెంటబడిన పల్లెటూరి పిల్ల. నేడు సిరి న్యాచురల్స్ సీఈఓ హోదాలో లక్ష్మి కూర్చుని ఉంది. గదిలో ఉన్న మేనేజర్లకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు లక్ష్మి ఎవరో తెలియదు. వాళ్ళందరూ ఆతురతగా చర్చలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. కానీ ఆదిత్య గొంతులోంచి మాట పెగడం లేదు. తను కోల్పోయిన ప్రేమ ఒక మండుతున్న సూర్యుల్లా తన కళ్ళెదుటే కూర్చుని ఉంటే ఈ అక్షరం పలకగలడు. మొదట నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది లక్ష్మి. ఆమె గొంతులో వణుకు లేదు. ఒక పాత జ్ఞాపకాల తాలూకు ఆవేదన లేదు. కేవలం ఒక వ్యాపారవేత్తకు ఉండవలసిన ఖచ్చితత్వం మాత్రమే ఉంది. మిస్టర్ ఆదిత్య గారు, మా సిరి న్యాచురల్ బ్రాండ్ మీ మార్కెట్ షేర్స్ను దెబ్బతీస్తుందని, మా కంపెనీని మీ టేక్ ఓవర్ చేయాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని మీ లీగల్ టీం ద్వారా తెలిసింది అంది లక్ష్మి సూటిగా చూస్తూ. ఆదిత్య ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. లక్ష్మి, నేను ఆదిత్యను. నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తాను. నాతో వచ్చేయి అని అతని మనసు అరుస్తుంది. కానీ నోరు విప్పలేకపోతున్నాడు. మీ ప్రపోజల్ నేను చదివాను. మీరు మా బ్రాండ్కు కట్టిన వేల 100 కోట్లు. కానీ నా సమాధానం ఒక్కటే అంటూ లక్ష్మి తన ముందున్న ఫైల్ను మూసేసింది. ఈ బ్రాండ్ 100 కోట్లకు అమ్ముడుపోయే వస్తువు కాదు. ఇది మట్టిని నమ్ముకున్న రైతుల ఆత్మగౌరవం, కల్తీలేని స్వచ్ఛత. ఒకప్పుడు ఏ స్వచ్ఛతకైతే మీ ప్రపంచంలో చోటు లేదని గెంటేశారు, ఈరోజు అదే స్వచ్ఛత మీ మార్కెట్ను శాసిస్తుంది. మా కంపెనీ అమ్మడానికి లేదు. మీరు మాతో నాణ్యతలో పోటీ పడకండి. అంతేగాని డబ్బుతో మా ఆత్మాభిమానాన్ని కొనలేరు. మీటింగ్ ముగిసింది. లక్ష్మి కుర్చీలోంచి లేచి ఎవరి వంక చూడకుండా అడుగులు వేసుకుంటూ ఆ గ్లాస్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన వైపే శూన్యంగా చూస్తూ మిగిలిపోయాడు ఆదిత్య. అతని చుట్టూ ఉన్న కోట్లు, ఆ కాన్ఫరెన్స్ హాల్, ఆ మేనేజర్లు
అన్నీ అతనికి ఒక పెద్ద శ్మశానంలా అనిపించాయి. ఈరోజు లక్ష్మి తన కాన్ఫరెన్స్ హాల్లో గెలవలేదు. తన అహంకారాన్ని, తన హోదాని ముక్కలు ముక్కలుగా కోసేసింది. తన పశ్చాత్తాపం డబ్బుతో కొనేది కాదని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. సాయంత్రం 5 గంటలు దాటుతుంది. ఆకాశం ఒకసారిగా కారు మబ్బులతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. కుండపోతగా కురుస్తున్న ఆ వర్షం సిటీ మొత్తాన్ని కడిగేస్తుంది. ఆదిత్య కారు సిరిపురం వైపు వేగంగా వెళ్తుంది. కారు అద్దాల మీద పడుతున్న వర్షపు బిందువులు అతని కన్నీళ్లతో పోటీ పడుతున్నాయి. అతని మెదల్లో శాలిని ఆడిన నాటకం, ఆ రోజు హాల్లో జరిగిన ఘోరం రీల్లాగా తిరుగుతున్నాయి. ఆదిత్యకి నా వల్ల బిడ్డ కలగబోతుంది అని శాలిని చెప్పిన అబద్ధం, ఆ క్షణంలో లక్ష్మి ముఖంలో రక్తం ఇంకిపోయిన దృశ్యం. తను వెంటనే శాలిని చెంప పగలగొట్టాల్సింది పోయి, ఒక పిరికి వాళ్ళ శాలిని ఇది నిజమా అని అడిగిన ఆ చేతకానితనం, ఇవన్నీ ఆదిత్య గుండెను రంపంతో కోస్తున్నాయి. తన అనుమానం లక్ష్మి గుండెను ఎంతలా ముక్కలు చేసిందో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. శాలిని అబద్ధం బయటపడిన వెంటనే లక్ష్మి దగ్గరకు పరిగెత్తాలనిపించింది. కానీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? ఆమె ప్రేమను కాపాడలేని వాణ్ణి ఆమె అడుగుల్లో పడే అర్హత ఉందా అన్న జంకు అతన్ని ఆపింది. కానీ ఈరోజు కాన్ఫరెన్స్ హాల్ లక్ష్మి కళ్ళల్లో చూసిన నిప్పు అతనికి ఒక విషయం స్పష్టం చేసింది. ఆమె తన బాధను కోపంగా, ఆ కోపాన్ని విషయంగా మార్చుకుంది. కానీ ఆ మనసులో ఉన్న గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆ గాయానికి మందు తన క్షమాపణ మాత్రమే. నేను ఈరోజు ఆమె కాళ్ళు పట్టుకుని ఏడ్చినా సరే నా తప్పు ఒప్పుకోవాలి. ఆమె నన్ను క్షమించకపోయినా జీవితాంతం ఆమె గుమ్మం ముందు ఒక కాపల వాళ్ళ పడి ఉంటాను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు ఆదిత్య. కారు సిరిపురం ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించింది. సిరిపురంలో వర్షం బీభత్సంగా పడుతుంది. పాత పూరిగుడిసె స్థానంలో ఇప్పుడు లక్ష్మి కట్టించిన ఒక అందమైన స్వచ్ఛమైన పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటి ముందు సిరి న్యాచురల్స్ ప్యాకేజింగ్ యూనిట్ చిన్నగా కనిపిస్తుంది. రాత్రి 8 గంటలు అవుతుంది. రామయ్య భోజనం చేసి పడుకున్నాడు. లక్ష్మి హాల్లో ఒంటరిగా కూర్చొని ఆనాటి బోర్డ్ మీటింగ్ గురించి ఆలోచిస్తుంది. ఆదిత్య కళ్ళల్లో చూసిన ఆవేదన, పశ్చాత్తాపం ఆమెను కలవరపెడుతున్నాయి. ఎంత కఠినంగా ఉండాలనుకున్నాం, ఎక్కడో మూల తన భర్త పట్ల ఉన్న పాత ప్రేమ ఇంకా సజీవంగానే ఉందని ఆ మనసు చెబుతుంది. కానీ పగిలిన నమ్మకాన్ని మళ్ళీ ఎలా అతికించుకోగలదు? సరిగ్గా అప్పుడే తలుపు మీద అలికిడి. వర్షం హోర్లో కూడా ఆ తలుపు చప్పుడు స్పష్టంగా వినిపించింది. టక్ టక్ టక్. ఎవరబ్బా ఈ వర్షంలో అని అనుకుంటూ లక్ష్మి నెమ్మదిగా వెళ్ళి తలుపు గడియ తీసింది. 2 పలకలు తెరిచింది. బయట కటిక చీకట్లో కురుస్తున్న వర్షంలో ఒక మనిషి పూర్తిగా తడిసిపోయి వణుకుతూ నిలబడి ఉన్నాడు. మెరుపు వెలుగులో అతని ముఖం స్పష్టంగా కనిపించింది. ఆదిత్య. లక్ష్మి ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆ కోటీశ్వరుడు, ఆ బంగళాకు మహారాజు ఈరోజు ఎలాంటి గొడుగు లేకుండా ఖరీదైన బూట్లు మట్టిలో కూరుకుపోయి వర్షంలో తడుస్తూ తన గుమ్మం ముందు దీనంగా నిలబడి ఉన్నాడు. లక్ష్మి అన్నాడు ఆదిత్య. అతని గొంతు వణుకుతుంది. ఆ చలి కాదు, భయానికి, బాధకు. లక్ష్మి ఏం మాట్లాడకుండా తలుపు అలాగే పట్టుకుని నిలబడింది. ఆదిత్య అడుగు ముందుకు వేసి లక్ష్మి ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. ఆ బురద నీళ్లలో అతని ప్యాంటు తడిసిపోతున్నా అతను పట్టించుకోలేదు. 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా ఏడటం మొదలుపెట్టాడు. ఆకాశం నుంచి పడుతున్న వర్షం అతని కన్నీళ్లను కడగలేకపోతుంది. నేను పొరపాటు చేశాను లక్ష్మి. నిన్ను రక్షించాల్సిన నేను నిన్ను వదిలేశాను. ఆ మాటలు ఆ వర్షపు శబ్దంలో కూడా లక్ష్మి గుండె లోతుల్లోకి గుచ్చుకున్నాయి. నాకు తెలుసు లక్ష్మి, నేను చేసింది క్షమించరాని నేరం. ఒక భర్తగా నీకు అండగా నిలబడవలసిన సమయంలో నా తల్లి మాటలు విని నేను దూరం పెట్టాను. ఆ శాలిని అబద్ధం చెప్పినప్పుడు నీ కళ్ళల్లో చూసి నువ్వంటే నా ప్రాణం, ఇదంతా అబద్ధమని చెప్పవలసిన ఈ నోరు మూగబోయింది. నా పిరికితనం నీ నమ్మకాన్ని చంపేసింది. నా అహంకారం, నా డబ్బు నన్ను ఒక గుడ్డివాడిగా మార్చాయి. కానీ ఆ పగిలిన నమ్మకాన్ని అతుక్కోవడానికి నా జీవితాంతం నీ బానిసల పడి ఉంటాను. నన్ను కరుణించు లక్ష్మి, దయచేసి నన్ను క్షమించు అంటూ లక్ష్మి పాదాలను తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు ఆదిత్య. లక్ష్మి గుండె బరువెక్కింది.
ఏ మనిషి ప్రేమ కోసం తాను ఇన్నాళ్ళు తప్పించిందో, ఏ భర్త రక్షణ కోసం తను ఆ బంగ్లాలో కన్నీరు మిగిలిందో, ఆ మనిషి ఇప్పుడు తన కాళ్ళ దగ్గర కూర్చుని చిన్న పిల్లాల్లా ఏడుస్తున్నాడు. ఆమె కాగితం లేపి గట్టిగా హత్తుకోవాలని అనిపిస్తుంది. కానీ గతం తాలూకు గాయాలు ఆమెను అడ్డుకుంటున్నాయి. లక్ష్మి ఇంకా అయితే మాటలకు ఎలా స్పందించాలో ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడికి మరో ఖరీదైన కారు వచ్చి ఆగింది. ఆ కారు తలుపు తీసుకొని వర్షంలోనే కిందకు దిగింది ఒక మహిళ. ఆమె మరెవరో కాదు, నిలయం మహారాణి, ఆయిత తల్లి సావిత్రి. ఒకప్పుడు ఈ మట్టి నేలను అసహించుకున్న కోటీశ్వరాలు ఈరోజు అదే బురదలో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న ఖరీదైన పట్టుచీర బురదలో తడిసిపోతుంది. వర్షపు నీరు ఆ ముఖాన్ని కడుగుతుంది. ఆమె కళ్ళలో ఒకప్పటి రాజసం, అహంకారం ఎక్కడా లేవు. కేవలం ఒక కన్నతల్లి ఆవేదన, ఒక అత్తగారి పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. సావిత్రి నేరుగా లక్ష్మి ముందుకు వచ్చి నిలబడింది. ఆదిత్య తన తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు. సావిత్రి 2 చేతులు జోడించి లక్ష్మి వైపు చూసింది. కోడలా, నన్ను క్షమించు. ఆ ఒక్క మాటలో సావిత్రి 30 ఏళ్ల అహంకారం నేలమట్టం అయిపోయింది. నేను రాక్షసిని తల్లి. నా పాత గాయాలు, నా పేదరిక భయాలు నన్ను ఒక అంధురాల్ని చేశాయి. నీ స్వచ్ఛమైన మనసును అర్థం చేసుకోలేక నీ నరకం పాలు చేశాను. కానీ మృత్యు వంచిన ఉన్న నా ప్రాణాలు కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టావు. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆకాశమంతా ఉన్న ఆ బంగళా ఒక శ్మశానంలో మారిపోయింది. నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. తను బతికి ఉన్నాడు, కానీ అతనిలో ప్రాణం లేదు. ఈ తల్లికి అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది తల్లి? వర్షం దాటికి సావిత్రి గొంతు బొంగురిపోతుంది. ఆమె కన్నీళ్లు వర్షపు నీటిలో కలిసిపోతున్నాయి. నీ పుట్టింటిని, నీ తండ్రి కష్టాన్ని అవమానించిన ఈ నోటితోనే అడుగుతున్నాను లక్ష్మి, నువ్వు మహారాణివి. దయచేసి మా ఇంటికి తిరిగి రా తల్లి. నా కొడుకు ప్రాణాలు నిలబెట్టు. ఆ ఇంట్లో నీకు అత్తగా కాదు, ఒక పని మనిషిగా ఉండి నీకు సేవ చేసుకుంటాను. నన్ను కరుణించు అంటూ సావిత్రి కూడా లక్ష్మి కాళ్ళ మీద పడబోయింది. వెంటనే లక్ష్మి వంగి సావిత్రిని పట్టుకుంది. లక్ష్మి కళ్ళల్లోంచి కట్టలు తెంచుకున్న కన్నీళ్లు వస్తున్నాయి. ఈ పరిస్థితి లక్ష్మికి తట్టుకోవడం చాలా కష్టంగా మారింది. ఒకవైపు తన్ను ప్రాణంగా ప్రేమించి భయంతో తప్పు చేసిన భర్త మోకాళ్ళ మీద ఉన్నాడు. మరోవైపు అహంకారంతో తనను రాచిరంపాన పెట్టి ఇప్పుడు తన కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమైన అత్తగారు. ఇద్దరు తమ తప్పులను తెలుసుకున్నారు. ఇద్దరు ప్రాయచిత్తం చేసుకున్నారు. తన పడిన నిందలన్నీ చెరిగిపోయాయి. తన ఆత్మాభిమానం గెలిచింది. కానీ ఈ గెలుపు ఆమెకెందుకో బరువుగా అనిపిస్తుంది. క్షమించడం అనేది దైవగుణం అని ఆమెకు తెలుసు. కానీ తిరిగి ఆ బంగ్లాలోకి అడుగు పెడితే మళ్ళీ పాత ప్రపంచం ఆమెను మింగేస్తుందా అన్న చిన్న భయం ఆమెను వెనక్కి లాగుతుంది. ఆమె ఇప్పుడు ఒకప్పుడు చేతకాని అమాయకురాలు కాదు, 100 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఒక నాయకురాలు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఉరుముల శబ్దం తగ్గుముఖం పట్టింది. ముగ్గురి మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. లక్ష్మి తన కన్నీళ్లను తుడుచుకుంది. కింద మోకాళ్లపై ఉన్న ఆదిత్యను భుజాలు పట్టుకుని పైకి లేపింది. సావిత్రిని కూడా లోపలికి రమ్మని కళ్ళతో సైగ చేసింది. కానీ వాళ్ళు గుమ్మం దగ్గరే ఆగిపోయారు. లక్ష్మి ముఖంలో కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆమె కళ్ళల్లో మళ్ళీ ఆ ఖచ్చితత్వం, ఆత్మవిశ్వాసం తిరిగొచ్చాయి. ఆదిత్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె గొంతు సవరించుకుంది. మీరు పడుతున్న ఈ బాధలో నిజాయితీ ఉందని నాకు అర్థమైంది ఆదిత్య గారు. అత్తయ్య గారు కూడా తన అహంకారాన్ని వదిలి నా కోసం ఈ వర్షంలో ఇక్కడికి రావటం నా మనసును కరిగించింది. మీరు చేసిన తప్పులను నేను క్షమించాను అంది లక్ష్మి ఎంతో ప్రశాంతంగా. ఆ మాట వినగానే ఆదిత్య సావిత్రుల ముఖాల్లో కోటి కాంతులు వెలిగాయి. ఆదిత్య కళ్ళల్లో సంతోషపు కన్నీళ్లు తిరిగాయి. లక్ష్మి నన్ను క్షమించింది, మళ్ళీ మా ఇంటికి రాబోతుంది అని అతని గుండె ఉప్పొంగిపోయింది. కానీ లక్ష్మి మాట ఇంకా పూర్తి కాలేదు. ఆమె అడుగు ముందుకు వేసి వారిద్దరి వైపు చూస్తూ అత్యంత గంభీరంగా అంది, కానీ నేను భవానీ నిలయానికి మళ్ళీ తిరిగి రావటానికి ఒక కండిషన్ ఉంది. ఆ మాట వినగానే ఆదిత్య సావిత్రి ఆతురతగా గుండెలు అరచేతులు పెట్టుకుని వింటున్నారు. ఆ కండిషన్ ఏమై ఉంటుంది? తన వ్యాపారాన్ని వదిలేయమంటుందా, లేక ఆ బంగ్లాను
తన పేరు మీద రాయించుకుంటుందా, లేక సావిత్రిని ఇంటి నుంచి వెళ్ళిపోమంటుందా? లక్ష్మి పెదవుల నుంచి రాబోయే ఆ షరతు ఏంటో అని వాళ్ళ ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి. ఆమె ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఆమె తన కండిషన్ ఏమిటో చెప్పడానికి పెదవులు విప్పింది. ఆమె మాట పూర్తి కాకముందే ఆదిత్య ఎంతో ఆతృతగా, డెస్పరేట్గా ఈ ఆలోచన లేకుండా అరిచాడు. ఏదైనా సరే. వర్షపు హోర్లో ఆదిత్య గొంతు ప్రధ్వనిస్తుంది. లక్ష్మి కళ్ళల్లో ఒక వింతైన మెరుపు. వర్షపు హోర్లో ఆదిత్య గొంతు ప్రధ్వనిస్తుంది. ఏదైనా సరే లక్ష్మి, నువ్వు ఏ కండిషన్ పెట్టినా సరే నాకు అంగీకారమే. నా ప్రాణం అడిగినా ఇచ్చేస్తాను. కానీ నన్ను మాత్రం వదిలిపెట్టకు అని ఆదిత్య ఆతృతగా అరుస్తూ ఉంటే అతని కళ్ళల్లో ఉన్న నిజాయితీని లక్ష్మి స్పష్టంగా చూడగలిగింది. గుమ్మం దగ్గర నిలబడిన సావిత్రి కూడా 2 చేతులు జోడించి కన్నీళ్లతో లక్ష్మి నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది. లక్ష్మి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె గొంతులో ఇప్పుడు ఎలాంటి కోపమూ లేదు, కానీ ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆదిత్య గారు, నేను అడిగేది మీ ఆస్తులు కాదు, మీ ప్రాణాలు అంతకంటే కాదు. నా మొదటి కండిషన్ సిరి న్యాచురల్స్. అది కేవలం ఒక వ్యాపారం కాదు, నా కన్నీళ్లలోంచి పుట్టిన నా అస్తిత్వం, 100 మంది పేద మహిళల ఆత్మగౌరవం. రేపు నేను మీ బంగ్లాలోకి తిరిగి వచ్చినా ఆ వ్యాపారం మీ విశ్వనాథ్ గ్రూప్ నీడలో బతకూడదు. దానికి దక్కవలసిన గుర్తింపు దక్కాలి. నా వ్యాపారాన్ని, నా కష్టాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా అంగీకరించాలి, గౌరవించాలి అంది లక్ష్మి. అయితే వెంటనే, ఖచ్చితంగా లక్ష్మి, ఆ కంపెనీ కేవలం నీది మాత్రమే, నీ సామ్రాజ్యం అది. దాన్ని చూసి నేను గర్వపడుతున్నాను అన్నాడు ఆనందంగా. లక్ష్మి ఆగి సావిత్రి వైపు చూసింది. ఇక నా రెండో కండిషన్, అత్తయ్య గారు, ఏ తండ్రి పేదరికాన్ని చూసి మీరు ఈ ఊరి మనుషులను అసహించుకున్నారు? ఏ తండ్రి కష్టాన్ని నలుగురిలో అవమానించి నన్ను ఇంటి నుంచి గెంటేశారు? అదే తండ్రికి ఈరోజు మీరు జవాబుదారీ. ఆయన దగ్గరకు మీరు స్వయంగా వెళ్ళాలి. మీ కొడుకు మీ ఇంటికి అల్లుడిగా, మీరు ఈ ఇంటికి వియ్యపురాలిగా వెళ్ళి ఆయన్ని గౌరవంగా మీ బంగ్లాలోకి ఆహ్వానించాలి. ఆయన ఆత్మాభిమానానికి మీ చేతులెత్తి నమస్కరించాలి అని ఎంతో గంభీరంగా చెప్పింది. ఆ మాట వినగానే సావిత్రి కళ్ళల్లోంచి కన్నీళ్లు జారాయి. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా, అలాగే తల్లి, ఇది షరతు కాదు, నా ప్రాయశ్చిత్తం. ఆ దేవుళ్లాంటి మనిషిని అవమానించిన పాపం నన్ను నిలువెల్లా దహిస్తుంది. నేను ఆయన కాళ్ళ పట్టుకుని క్షమాపణ అడగడానికైనా సిద్ధమే అంటూ ముందుకు వచ్చి లక్ష్మి చేతులు పట్టుకుంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ వర్షపు సాక్షిగా లక్ష్మి మనసులోని కల్మషం, బాధ అన్నీ కరిగిపోయాయి. తనను వద్దనుకున్న వాళ్ళే తన విలువేంటో తెలుసుకుని తన కోసం వర్షంలో తడుస్తూ రావటం ఆమె ఆత్మాభిమానానికి దక్కిన అసలైన విషయం. మరుసటి రోజు ఉదయం సిరిపురం గ్రామం ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. వర్షం వెలిసిన తర్వాత ప్రకృతి పచ్చగా మెరిసిపోతుంది. రామయ్య తన ఇంటి ముందున్న తులసి కోటకు దండం పెట్టుకుని పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే ఊరు రోడ్డు మీద నుంచి 2 ఖరీదైన కార్లు వచ్చి ఆయన ఇంటి ముందు ఆగాయి. ఆ కార్లలోంచి ఆదిత్య, సావిత్రి, విక్రమ్ కిందకు దిగారు. రామయ్య గారిని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఒకవైపు భయం, మరోవైపు తన కూతుర్ని ఏమైనా అంటారేమో అన్న ఆందోళన ఆయన ముఖంలో కనిపించాయి. చేతిలో ఉన్న పలుగు పార కింద పెట్టి కంగారుగా ముందుకు వచ్చాడు. సావిత్రి నెమ్మదిగా రామయ్య వైపు నడిచింది. ఆమె వేసుకున్న చీర ఎంతో సాదాసీదగా ఉంది. ఆ ముఖంలో భవానీదేవి అహంకారం కాకుండా ఒక పశ్చాత్తాపంతో కూడిన తల్లి కనిపిస్తుంది. రామయ్య కంగారుగా, ఏంటమ్మా, ఏమైంది? మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? మమ్మల్ని వదిలేయండమ్మా, మేం పేదోళ్ళం అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సావిత్రి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నేరుగా రామయ్య దగ్గరకు వెళ్ళి 2 చేతులు జోడించి ఆయన ముందు తల వంచి నమస్కారం చేసింది. రామయ్య గారు, తప్పు చేసింది మీ అమ్మాయి కాదు, నేను. డబ్బు మత్తులో కళ్ళు మూసుకుపోయి మీ పేదరికాన్ని అవమానించిన ఒక రాక్షసిని నేను. నా ప్రాణాలు కాపాడిన మీ కూతురి దేవత గుణాన్ని గుర్తించలేక నరకం చూపించాను. కానీ మీ పెంపకం గొప్పది, మీ మట్టి గొప్పది. మా కళ్ళు తెరిపించడానికి మీ అమ్మాయి పడిన కష్టం వర్ణాతీతం. నన్ను క్షమించండి అన్నయ్య. మీ కూతుర్ని మళ్ళీ నా కోడలుగా పంపించండి. ఈసారి బానిసలా కాదు, మా ఇంటి మహారాణులు తీసుకెళ్తాను
అంటూ సావిత్రి రామయ్య కాళ్లకు నమస్కరించబోయింది. రామయ్య ఉలిక్కిపడి సావిత్రిని ఆపాడు. అయ్యో, ఏంటమ్మా ఇది? మీరు పెద్దవాళ్ళు. మా లక్ష్మి సంతోషంగా ఉంటే అంతకంటే ఈ తండ్రికి ఇంకేం కావాలి అంటూ ఏడ్చేశాడు. ఆదిత్య కూడా ముందుకొచ్చి రామయ్య చేతులు పట్టుకున్నాడు. మామయ్య, నన్ను కూడా క్షమించండి. ఇక మీదట మీ కంటి వెంట నీరు రానివ్వను. మీ కూతుర్ని కంటికి రెప్పల చూసుకుంటాను అని మాటిచ్చాడు. ఇదంతా ఇంటి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న లక్ష్మి కళల్లో నీళ్లు ఆగలేదు. తన జీవితంలో దీనికంటే సంతోషకరమైన దృశ్యం ఇంకోటి ఉండదు. తను ప్రేమించిన భర్త, తను గౌరవించే అత్తగారు, తన తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుని గౌరవిస్తూ ఉంటే ఆమె గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఆనంద బాష్పాలతో లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రిని గట్టిగా హత్తుకుంది. సిరిపురం ఊరంతా ఆ అద్భుతమైన కలయికను చూసి చప్పట్లు కొట్టింది. కొన్నేళ్లు గడిచాయి. బార్ నిలయం ఇప్పుడు నిజమైన ఇల్లులాగా మారింది. మునుపట్లాగా అక్కడ గంభీరమైన నిశ్శబ్దం లేదు. ఎప్పుడూ నవ్వులే వినిపిస్తున్నాయి. ఆ రోజు సంక్రాంతి పండుగ. బంగ్లా అంతా మామిడి తోరణాలతో, బంతిపూల మాలలతో అలంకరించబడింది. ఇంటి ముందు పెద్ద ముగ్గు, దాని మధ్యలో గొబ్బొమ్మలు పెట్టి ఉన్నాయి. విదేశీ పువ్వులు, డిస్కో లైట్లు కాదు, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం ఆ కాంక్రీట్ అడవిలో ప్రతిబింబిస్తుంది. సావిత్రి కింద కూర్చొని ముగ్గు వేస్తుంటే లక్ష్మి వంటగదిలో అందరికీ తన చేతులతోనే పిండి వంటలు చేస్తుంది. సిరి న్యాచురల్స్ కంపెనీ ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్. ఆదిత్య కంపెనీకి పోటీగా కాదు, ఒక ప్రత్యేకమైన ఆదర్శవంతమైన సంస్థగా దేశమంతా పేరు తెచ్చుకుంది. లక్ష్మి తన బిజినెస్ వ్యవహారాలను, ఇంటిని సమానంగా చూసుకుంటుంది. హాల్లో ఒక పక్క రామయ్య, ఆదిత్య తండ్రి విశ్వనాథ్ ఇద్దరు కలిసి పాత వ్యవసాయ పద్ధతుల గురించి నవ్వుతూ మాట్లాడుకున్నారు. విశ్వనాథ్ గారు కూడా తన భార్యలో, కొడుకులో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందిస్తున్నారు. రామయ్య ఇప్పుడు ఆ ఇంటికి ఒక పేద రైతు కాదు, అత్యంత గౌరవప్రదమైన వియంకుడు. లక్ష్మి పట్టుచీర కట్టుకుని అందంగా ముస్తాబై చేతిలో హారతి పళ్ళెంతో దేవుడి గదిలోంచి బయటకు వచ్చింది. ఆ మెల్లో ఆదిత్య ప్రేమగా కట్టిన మంగళసూత్రం మెరుస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ హారతి ఇచ్చింది. ఆదిత్య కళ్ళు లక్ష్మి పైనుంచి పక్కకు మలటం లేదు. ఒకప్పుడు చిరిగిన చీరలో చూసిన ఆ మాయకత్వం, ఇప్పుడు పట్టుచీరలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం రెండూ కలిపి ఆమెను భూమి మీద అత్యంత అందమైన మహిళగా తీర్చిదిద్దాయి. సాయంత్రం వేళ బంధువులందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఇల్లంతా దీపాల వెలుతురుతో కలకల్లాడుతుంది. లక్ష్మి మేడ మీద ఉన్న బాల్కనీ నిలబడి ఆకాశంలోకి చూస్తూ తన ప్రయాణాన్ని నెమరు వేసుకుంటుంది. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో ప్రారంభమైన తన జీవితం అంతులేని అవమానాలు దాటి నేడి స్థాయికి ఎలా చేరుకుందో తలుచుకుంటే ఆమెకే ఆశ్చర్యంగా ఉంది. వెనక నుంచి వచ్చిన ఆదిత్య నెమ్మదిగా ఆమె రెండు చేతులతో హత్తుకున్నాడు. ఆ బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాడు. ఏం ఆలోచిస్తున్నావు నా సీఈఓ గారు అన్న నవ్వుతూ. లక్ష్మి వెనక్కి తిరిగి ఆదిత్య కళ్ళలోకి చూసింది. ఏమీ లేదు. ఒకప్పుడు ఇదే బాల్కాన్లో నిలబడాలంటే నాకు భయంగా ఉండేది. నా చీర పాతదైతే బంధువులు ఏమనుకుంటారు, నా యాస పల్లెటూరుదైతే మీరేమనుకుంటారో అని ప్రతిక్షణం కుమిలిపోయేదాన్ని. ఆ పేదరికం నన్ను ఒక నేరస్తురాలుగా నిలబెట్టింది కదా అని గుర్తు చేసుకున్నాను అంది చిన్న చిరునవ్వుతో. ఆదిత్య ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎంతో ఆదరతగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ గుండె లోతుల నుంచి ఆ మాట చెప్పాడు. నీ పేదరికం నిన్ను చిన్న చేయలేదు లక్ష్మి, అది నిన్ను బంగారంలా మెరిపించింది. ఆ మాట వినగానే లక్ష్మి కళ్ళల్లోంచి ఆనందపు నీటి తెరలు కమ్ముకున్నాయి. ఆమె పెదవులపై విరిసిన ఒక అద్భుతమైన స్వచ్ఛమైన నవ్వు నిండుగా ఆవరించింది. ఆ నవ్వులో గెలుపు ఉంది, ప్రేమ ఉంది, తన భర్త ఇచ్చిన గౌరవం ఉంది. రెండు భిన్నమైన ప్రపంచాలు ఇప్పుడు ఒక్కటయ్యాయి. డబ్బు అహంకారం ఉన్న ప్రపంచం, ప్రేమ ఆత్మమానం ఉన్న ప్రపంచం ముందు తలవంచి స్నేహస్తం చాచింది. వారిద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఆ వెన్నెల రాత్రుల్లో నిలబడిపోయారు. 3 సంవత్సరాలు గడిచాయి. బార్ నిలయం బాల్కాన్లో చల్లటి గాలి వేస్తుంది. ఉదయం సూర్యకిరణాలు ఆ ఇంటిని బంగారు రంగులో ముంచెత్తున్నాయి. లక్ష్మి ఇప్పుడు ఒక తల్లి. ఆమె చేతుల్లో 6 నెలల పన్నంటి ఆడబిడ్డ ఉంది. పాప కళ్ళు అచ్చం ఆదిత్యలాగే ఉంటే నవ్వు మాత్రం లక్ష్మిలాగానే స్వచ్ఛంగా ఉంది. లక్ష్మి ఆ బిడ్డను ఎత్తుకొని నెమ్మదిగా అటు ఇటు నడుస్తుంది.
పాపకు జోలపాడుతూ ఆమెతో ఆడుకుంటుంది. లక్ష్మి కట్టుకున్న చీర ఎంతో హుందాగా ఉంది. ఆ ముఖంలో ఒక పరిణితి చెందిన మహిళ తాలూకు గంభీరత ఉట్టిపడుతుంది. కింద సావిత్రి, ఆదిత్య పాప కోసం బొమ్మలు తీసుకుని పైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి తన బిడ్డను గుండెలకు అద్దుకుంది. ఆ చిన్నారి ముఖంలోకి చూస్తూ ఎంతో ప్రేమగా మెల్లగా ఇలా అంది, నీకు తెలుసా కన్నా, అమ్మ ఒకప్పుడు ఈ ఇంట్లో పేద కొడలు. ఆ మాట చెబుతున్నప్పుడు లక్ష్మి గొంతులో ఎలాంటి వణుకు లేదు. ఆమె కళ్ళల్లో ఒకప్పటి కన్నీళ్ళు లేవు. ఆ మొహంలో ఎక్కడ బాధ ఛాయలు లేవు. ఉన్నదల్లా కల్మషం లేని గర్వం మాత్రమే. ఆ పేదరికమే తన్నింత బలవంతురాలుగా మార్చిందని, ఆ అవమానాలే తన్ను 100 మందికి ఆదర్శంగా నిలబెట్టాయని ఆమెకు తెలుసు. రేపు తన కూతురు కూడా అదే ఆత్మామానంతో పెరగాలని ఆ తల్లి కళ్ళు కంటున్నాయి. తన బిడ్డను గాల్లోకి ఎగరేస్తూ లక్ష్మి నవ్వుతున్న అందమైన దృశ్యం మెల్లగా ఫ్రీజ్ అవుతుంది. ఆమె చిరునవ్వు ఒక శాశ్వతమైన ముద్రలా మనసులో నిలిచిపోతుంది. ఆమె శక్తియే ఆమె సంపద. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.